యెహోవా అబ్రహాముకిచ్చిన వాగ్దానం ప్రకారము అబ్రహామును శారాయిను ప్రేమించి ఇస్సాకును బహుమతిగా ఇచ్చెను. అప్పుడు అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాలనుకునెను. అందుకు దేవుడు అబ్రహామును, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నాకు బలిగా ఇవ్వమని కోరెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి దహన బలి కొరకు కత్తెలు సిద్ధపరచెను. అప్పుడు వారు దేవుడు చెప్పిన స్థలంకు బయలుదేరుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, తండ్రి, దహన బలికి కట్టెలు ఉన్నావు కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగాను. అందుకు అబ్రహాము, దేవుడే చూచుకొనును అని చెప్పెను. వారు ఆ స్థలమును చేరుకున్న తరువాత అప్పుడు అబ్రహాము కట్టెలను సిద్ధపరిచి ఇస్సాకును బలి ఇవ్వుటకు తన చెయ్యిని పైకి చాపగా అప్పుడు గొప్ప శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అబ్రహామా, ఆగువు, ఆ బిడ్డ మీద చెయ్యి వేయొద్దు అని చెప్పెను. తరువాత వారు అక్కడున్న పొట్టేలును దేవుడికి దహన బలిగా అర్పించెను.